నమస్తే K24 స్వాగతం సుస్వాగతం. కోయడ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, బీసీ సంఘ వివిధ కుల సంఘాల ప్రతినిధులు 2016లో కోయడ మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లాలోని కోయడ, హుస్నాబాద్ మండలాలు ఉండాలని 73 రోజుల పాటు సుదీర్ఘ రిలే దీక్ష నిర్మూత రీతిలో కార్యక్రమాలు చేసిన సందర్భంగా ఆనాటి మాజీ ఎంపీ, నేటి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరీంనగర్లో తిరిగి ఈ రెండు మండలాలను కలుపుతామని దీక్ష సంఘీభావన తెలిపిన సందర్భంగా గుర్తు చేస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఎందుకు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రి గారికి కానీ గుర్తుకు రావడం లేదంటూ నిరసన వ్యక్తం చేసిన అఖిలపక్ష పార్టీ నాయకులు. అనంతరం అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కులగణ లోగోనే స్థానిక ఎన్నికలు షెడ్యూల్ రాకముందే కోయడ మరియు ఉమ్మడి హుస్నాబాద్ మండలాలను కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత తీసుకొని కలిపి ప్రజలను ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు ఖమ్మం వెంకటేశం, గవ్వం వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. కోయడ మండల అఖిలపక్ష ఆధ్వర్యంలో మళ్ళీ గతంలో ఏదైతే అఖిలపక్ష నేతృత్వంలో ఆ రోజు మేము ఉన్న కరీంనగర్ జిల్లా నుంచి తీసేసి చుట్టుపక్కల కలిపేదాన్ని వ్యతిరేకిస్తూ 73 రోజులు ఇక్కడే ఇదే అంబేద్కర్ చౌరస్తాలో టెంట్ వేసుకొని నిరసన దీక్షలు ఏ విధంగానైతే రిలే దీక్షలు చేసినామో దాన్ని మరొకసారి, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మేము సరి చేస్తాం. ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి, కాంగ్రెస్ అధికారంలో రాగానే మేము తక్షణమే ఈ హుస్నాబాద్ ఉమ్మడి మండలాన్ని, కోయడ మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లా కొనసాగిస్తామని చెప్పని సాక్షాత్తు నేడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారు, నేడు మన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రాష్ట్ర రవాణా మంత్రి, మాజీ ఎంపీ అయినటువంటి అప్పటి పొన్నం ప్రభాకర్ స్వయంగా మాట ఇచ్చి వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు. గెలిచి 10 నెలలు వస్తుంది. ఇంతవరకు దానికి పూసే లేకుండా పోయింది. కాబట్టి మరోసారి ఆ మంత్రి గారికి మా బాధలు గుర్తు చేద్దామనే ఉద్దేశంగా ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము ఆయనకు ఈ గుర్తు చేసేందుకే ఇక్కడ అఖిలపక్షం ఆధ్వర్యంలో మళ్ళొకసారి మా జిల్లాను కరీంనగర్లో, మా మండలాలను కరీంనగర్ జిల్లా కలపాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా మీరు దయచేసి మంత్రి గారు, మీకు ఆ బాధ జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఈరోజు ఒక కుల సంఘం రిజిస్ట్రేషన్ కావాలంటే మీరు సంగారెడ్డి పోవాల్సిన పరిస్థితి వస్తుంది, మెదక్ పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఎస్సీ ఎస్టీ కేసులో ఉన్నటువంటి మా మండలంలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రేపు కోర్టు పోవాలంటే సంగారెడ్డి కోర్టు పోసిన పరిస్థితి. సంగారెడ్డి పోవాలంటే పొద్దుగాల పోతే పొద్దుకి సర్ది కట్టుకొని పోయేటువంటి పరిస్థితి. మాకున్న 35 కిలోమీటర్లు తీసేసి ఈరోజు 100 కిలో పైకి తీసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చేది. అలా ప్రభుత్వ ఉద్యోగస్తులలో కూడా ఈరోజు మాకు లోకాలిటీ పోయి మేము ద్వితీయ పౌరులుగా, నాన్ లోకల్గా భావించే పరిస్థితి వచ్చింది. మొన్న సింగరేణి ఉద్యోగాలలో కూడా మాకు చాలా ఇబ్బందులు జరిగినాయి. ఎందుకంటే మేము నాన్ లోకల్ కింద ఈ విధానం ప్రభుత్వంలో చాలా కొన్ని ఇబ్బందులు కలిగినాయి. అంటే ఇవన్నీ ఇబ్బందులను గ్రహించి ఈరోజు సాక్షాత్తు పత్రికా విలేకరులకు కూడా పాపం, ఆ పత్రికా విలేకరులకు కూడా వాళ్ళ మీటింగ్ కలిగితే సంగారెడ్డి పోయి మీటింగ్ వేసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ పత్రికా విలేకరులు కూడా అందరూ దీన పరిస్థితులు, అంటే ఒక రోజు మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మీ పొన్నం ప్రభాకర్ గారు తక్షణమే మీరు ముఖ్యమంత్రికి అనునిత్యం రాష్ట్రమంతా మీరే కనబడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే ఈ 2 మండలాలను తక్షణమే కరీంనగర్ జిల్లా కలిపి ఈ ప్రాంత ప్రజల అభిష్టాన్ని గౌరవించాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ మా మండలంలో సిద్దిపేట జిల్లాకి ఏమన్నా అనుకూలంగా ఉన్నటువంటి 2-3 గ్రామాలు ఉంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ఆ జిల్లాలోనే వేరే మండలాలు అటాచ్ చేసినా వాళ్ళని అటే పంపించి మా మిగతా మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇటు కరీంనగర్లో కలపాలని చెప్పని మేము అఖిల పక్షం తరఫున మేము ఆయన ప్రాధాన్యపడుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. కోయడ మండల కేంద్రంలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన కరీంనగర్ జిల్లాలో, పాత జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోయడ, హుస్నాబాద్ మండలాలను నేరుగా మళ్ళీ అందులో కలపాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే, గతంలో మనకు కరీంనగర్ జిల్లా అంటే ఈ భారతదేశంలో ఒక అత్యుత్తమైన జిల్లా, ఒక ఖతర్నాక్ జిల్లాగా పేరు పొందినటువంటి ఈ జిల్లాను 4 ముక్కలుగా విభజించిన గత ప్రభుత్వం ప్రజల మద్దతును కోల్పోయింది. దానికి మొన్న మన పొన్నం ప్రభాకర్ గారు ఎన్నికలలో నిలబడి క్యాండిడేట్గా ఊరూరా తిరుగుతూ ప్రతి ఊళ్ళో ఇదే విషయం చెప్పడం జరిగింది. ఎన్నికల వాగ్దానాలలో నేను గెలిచిన మరుక్షణమే మన హుస్నాబాద్ కోయడను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతా అని ఊరూరా తిరిగి ఓట్లు దండుకొని మరి
అత్యధిక భారీ మేటుతో గెలవడానికి కారణమైనటువంటి వాటిలలో ఇది కూడా ఒక ముఖ్య కారణం అని మేము భావిస్తున్నాము. కాబట్టి అనేక విధాలుగా పేరు ప్రఖ్యాతులు మన కరీంనగర్ జిల్లాను 4 ముక్కలుగా విభజించి అటో పక్క ఇటో పక్క వేయడం అనేది మాకు నచ్చకపోవడం. ఇటు సిద్దిపేటకు పోవాలంటే మాకు చాలా దూరం అవుతుంది. ఫస్ట్ మేము ఏమనుకుంటామంటే సిద్దిపేట జిల్లా కేంద్రాన్ని కలెక్టరేట్ను మనం ఇక్కడ రంగదాంపల్లిలో కడతామంటేనే మేము ఒప్పుకున్నాం. లేకపోతే ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడో దుద్దలవతలు కడితే మాకు 40 కాదు 40, 80, 70, 140, 150 అపాయింట్ కిలోమీటర్లు అవుతుంది. ఎవరు వాళ్ళ ఆఫీసులు తెలియదు, అధికారులు తెలియరు, ఆ ప్రజలు తెలియరు. మాకు సత్సంబంధాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి తక్షణమే మా న్యాయమైన డిమాండ్ను అధికారులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. తాపకోసారి ముందు ఒక మాట వెనుకొక మాట మాట్లాడిన దానికి మళ్ళీ ఒక 6 నెలల దాకా దానికి మళ్ళా సమాధానం లేకుండా ఒక మాట ముందు అంటుండు, అన్న మాటను మళ్ళీ 6 నెలల దాకా ముందు తీసుకెళ్తలేడు. కనీసం అధికారులకు ఆ ప్రాంత ప్రజల అభిప్రాయ సేకరణ జరిపి ఎలా ఉందనే ఒక ఆలోచన అయినా తీసుకొచ్చి ఒక కమిటీ ఇవ్వమైనా ఈ